హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మనకు సబ్స్క్రైబర్ ఒక చిన్న డౌట్ అడిగారండి. అంటే చూడండి, నగల షాపు వాళ్ళు మోసాలు మరి 50% తరుగు వేశారండి. అంటే గోల్డ్ ఆ రోజు వాళ్ళు కొన్న రోజు అంటే ఇది చూడండి ఒకసారి కాలిక్యులేషన్స్ కూడా అందుకేనండి చాలా మందికి నేను వీడియోలా పోస్ట్ చేసున్నాను. వీలైతే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. గోల్డ్ ఎలా కాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది. సో, మనం ఎంతో రూపాయి కూడబెట్టి గోల్డ్ కొనుక్కుంటామనుకోండి. సో, అక్కడ ఆల్రెడీ వేస్టేజ్ రూపంలో వాళ్ళు చాలా వసూలు చేస్తారు. కొన్ని షాప్స్‌లో మేకింగ్ కూడా వేస్తూ ఉంటారు. సో, జీఎస్టీ కూడా వీళ్ళిక్కడ ఎక్కువ వేశారండి. 3% జీఎస్టీది 6.5% వేశారు. అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను కాలిక్యులేట్ చేస్తే చాలా అమౌంటే పే చేశారండి. ఈ కమెంట్ అడిగిన వాళ్ళకి నేను ఒక షార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అనుకున్నాను. సో, కానీ షార్ట్‌లో చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి నేను పెద్ద వీడియోనే చేస్తున్నానండి. చూడండి, వాళ్ళు కొన్న రోజు గోల్డ్ గ్రాము 6,800 క్లియర్‌గా వినండి. వాళ్ళు 600 మిల్లీగ్రామ్స్‌లో ఏదో వస్తువు కొన్నారు. అంటే వస్తువు ఏదని చెప్పలేదు కానీ, సో, 600 మిల్లీగ్రామ్స్‌లో కొంటే వాళ్ళు పే చేసింది 6,500. అంటే దగ్గర దగ్గర 1 గ్రామ్‌కి అమౌంట్ అయితే పే చేశారిక్కడ. కానీ ఎట్లా కాలిక్యులేషన్ తీసుకున్నా వాళ్ళు కొన్నది 600 మిల్లీగ్రాములకి గోల్డ్ ప్రైస్ అయితే మనకి 6,800 గ్రామ్ అంటే 600 మిల్లీగ్రామ్స్‌కి రూ. 4,080 అయితే అవుతుంది. సో, 300 మిల్లీగ్రామ్స్ ఎక్స్‌ట్రా వాళ్ళు చార్జ్ చేశారు. అంటే తరుగు హ్యాండ్‌మేడ్ కాబట్టి 300 మిల్లీగ్రాములు తరుగుంటుందని చెప్పి వేశారంట. సో, 300 మిల్లీగ్రాములకి 2,040 అయితే అవుతుందండి. సో, అంతే తరుగంటే చాలా ఎక్కువ. 50% తరుగు వేసినట్టు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కొన్నదే 600 మిల్లీగ్రాములంటే 4,080. అంటే దాంట్లో 50% 300 మిల్లీగ్రాములంటే 2,040 కదండీ! సో, అట్లా కూడా వేసుకుందాము. గోల్డ్ ప్రైస్ 4,080 అయింది కదా! సో, ఇక్కడ 600 అండ్ 120 అయింది. అంటే ఈ 600 అండ్ 120 అంటే ఇప్పుడు వీళ్ళకి గోల్డ్ ప్రైస్ కదా ఇది. ఒకవేళ 50% అంటే ఇక్కడ 50% తీసుకునేంతగా ఏ షాప్‌లో అండి నాకర్థం కాదు. ఏ వస్తువు తీసుకున్నా ఒక 10%, 12, 15 ఆర్ 20 లేదా 25 వరకు ఉన్నాయి మాక్సిమం. కానీ ఇక్కడ తీసుకున్న గోల్డే తక్కువ కదా! 600 మిల్లీగ్రామ్స్‌లో తీసుకుంటే మరీ దారుణంగా 50%. జీఎస్టీ ఒకవేళ రూ. 184 అయినా కూడా వీళ్ళకి టోటల్‌గా రూ. 6,304 అయితే అవుతుందండి. సో, ఇక్కడ 6,500 పే చేశారు కదా! సో, 6,304 తీసేస్తే 196 రూపీస్ అయితే ఎక్స్‌ట్రా పే చేశారు. అంటే జీఎస్టీ కూడా వీళ్ళు 3% కాకుండా 6.5% వేశారు. సో, అది నేను కాలిక్యులేషన్ చెప్తానండి. ఇప్పుడు 4,080 కదా గోల్డ్ ప్రైసు. ఇంటూ 15% అనుకున్న వేస్టేజు వాళ్ళకు రూ. 612 మాత్రమే అవుతుంది. అంటే మొత్తం 4,080 కదా! సో, 4,080 ప్లస్ 612 15% వేస్టేజ్ కలుపుకుంటే మనకు రూ. 4,692 అవుతుంది. దీని మీద మనం జీఎస్టీ 3% వేస్తే కూడా రూ. 4,833 అవుతుంది. సో, ఇక్కడ వాళ్ళు చెప్పిన కాలిక్యులేషన్స్ చూస్తే మనకు గోల్డ్ ప్రైస్ ఇంటూ 50% వేస్టేజ్ వేస్తే 2,040 అవుతుంది. సో, 4,080 ప్లస్ 2,040 6,120. సో, ఇంక ఓవరాల్‌గా వీళ్ళకి ఎక్స్‌ట్రాగా 30% చార్జ్ చేశారు. అంటే ఒకవేళ నేను 20% అనుకున్నా కూడా వాళ్ళు వేస్టేజ్‌లో 30% ఎక్కువగా చార్జ్ చేశారు. ఇకపోతే ఇది 200 ఎక్కువగా చార్జ్ చేశారు. అంటే ఏదైతే ఇక్కడ 196 ఉందో ఎక్స్‌ట్రాగా పే చేశారు జీఎస్టీకి. సో, అంటే జీఎస్టీ కూడా కాలిక్యులేట్ చేస్తే వాళ్ళు తీసుకున్న అమౌంట్‌కి 6.5% వాళ్ళు జీఎస్టీ యాడ్ చేసినట్లుగా అనిపిస్తుంది. సో, ఇక్కడ చీటింగ్ చూడండి 15% ఆర్ 20% లోపల వేసినా కూడా వేస్టేజ్ ఓకే అనుకోవచ్చు. బట్ 50% అనేది చాలా ఎక్కువండి. తీసుకున్నదే 600 మిల్లీగ్రామ్స్ కదా! నాకైతే అస్సలు ఎంత పే చేస్తారు వీళ్ళు అనేసి డౌట్ వచ్చిందండి. సో, ఇక్కడేమంటే వీళ్ళు 50% తీసుకోవడం అనేది ఇంక వాళ్ళు ఏం తీసుకున్నాలా అలాంటి ఆర్నమెంట్ 600 మిల్లీగ్రామ్స్‌లో ఏం తీసుకొని ఉంటారనేది నాకు చాలా డౌటు. ఇప్పుడు చిన్న కాసులు కూడా అండి 8% వేస్తున్నారు. అంటే వేస్టేజు. సో, ఇంకొక గుండ్లు అలాంటివి తీసుకున్న ఒక 10% ఆ లోపే ఉంటుంది. చిన్న వస్తువులే కదా!
సో అట్లా కూడా చిన్న వస్తువులకి ఎక్కువ పర్సెంట్ వేస్తుంటారు కొన్ని షాపుల్లో, అది కూడా నేను విన్నాను. బట్ ఎంతైనా కూడా 20% బిలోనే కదా ఉంటుంది. సో 50% అంటే మీరు 30% ఎక్కువ పే చేశారండి వేస్టేజ్కి. సో అది ఒకటి చూసుకోండి. ఒకసారి షాపు వాళ్ళనైతే వెళ్ళి అడగండి, ఎంత పర్సెంట్ వేస్టేజ్ వేశారు. తరుగు 300 మిల్లీగ్రాముల కంటే మీరు తీసుకున్నదే 600 మిల్లీగ్రామ్స్ కదా, అంటే 50% తరుగు వేసినట్టే కదా. ఇది మీరు షాపు వాళ్ళని బిల్ తీసుకెళ్ళి అడగండి. ఇకపోతే జిఎస్టీ 3% కదా, సో వాళ్ళు 6.5% ఎందుకు వేశారు జిఎస్టీ అనేది కూడా అడగండి. ఎక్కడ ఏ క్యాలిక్యులేషన్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తీసుకుంటే, సో ఇది మీకోసమే చేశానండి ఈ వీడియో. సో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయని చెప్పి అందరూ తెలుసుకుంటే మంచిది. సో మీరు ఒకసారి క్యాలిక్యులేషన్స్ వేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని గ్రాములు కొంటున్నారు ఆ రోజు రేటు వేసుకోండి. లేకుంటే నేను ఇంకొక వీడియో చేస్తానండి క్లియర్గా. ఆ రోజు గ్రాము ఎంత ఉందో డివైడెడ్ బై 1000 మిల్లీలు వేశారంటే, అంటే గ్రాము 6800, గ్రామ్ అంటే మనకి 1000 మిల్లీగ్రాములు కదండి. సో డివైడెడ్ బై 1000 వేస్తే ఎంత వస్తుందో ఇంటూ మీరు ఎన్ని గ్రాములు కొన్నారు వేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్స్ అయితే వచ్చేస్తుందండి. సో నేను అది క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరు గోల్డ్ క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం నేర్చుకోండి. తర్వాత వాళ్ళు వేస్టేజ్ ఎంత పర్సెంట్ వేశారు, జిఎస్టీ అనేది కామన్, ఇంకా 3% వాళ్ళు పెంచడానికైతే లేదండి. సో వేస్టేజ్ దగ్గర మనం ఏదైనా బార్గెన్ చేయొచ్చు. ఎక్కువ వేస్తే ఒక 12, 13, 14 ఆర్ 15%, లేదా కొంచెం మంచి మంచి మోడల్స్ ఉంటే 20%. అంతేకాని అసలు 20% కూడా చాలా ఎక్కువ. పెద్ద పెద్ద వస్తువులు తీసుకున్న వాళ్ళు, లక్షల్లో కొన్న వాళ్ళకి 20% అంటే ఎంత అమౌంట్ పోతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. బట్ ఇక్కడ వీళ్ళు తీసుకున్నదే 600 మిల్లీగ్రామ్స్ కదా, సో అందులో 50% అంటే ఇక్కడే చూడండి ఎంత అమౌంట్ పోయిందో. సో అందుకే అండి, చిన్న వస్తువులు తీసుకునేటప్పుడైనా పెద్ద వస్తువులు తీసుకునేటప్పుడైనా ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ యావరేజ్గా ఇంట్లోనే వేసుకోండి. మీరు ఎన్ని గ్రాముల్లో కొనాలనుకొని వెళ్తారు కదా, సర్టన్ బడ్జెట్ అని పెట్టుకొని వెళ్తారు కదా. సో ఈరోజు 2 గ్రాముల్లో కొనాలి, 6 గ్రాముల్లో కొనాలి, 10 గ్రాముల్లోని అప్రాక్సిమేట్లీ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ రోజు గ్రామ్ రేటు వస్తుంది. ఆ గ్రామ్ రేట్కే మీకు 10 గ్రాములకు వేసుకోండి. తర్వాత వేస్టేజ్ యావరేజ్గా వేసుకోండి. ఒక 12-18% యావరేజ్గా వేసుకుని వెళ్ళండి. సో అక్కడికి వెళ్తే మీకు ఇంత తేడా అనేది రాదనమాట. సో మీరు అడగాలండి షాప్ నుంచి. మనం బయట ఏదో వాళ్ళు బిల్ వేసింది పే చేసేసి రాకుండా ఇట్లానే జరుగుతుందండి. అంటే క్యాలిక్యులేషన్స్ మనకు వేయడం తెలీదు అంటే మాత్రం ఖచ్చితంగా చీటింగ్ చేస్తారు. అన్ని షాపుల్లో కాదు, కొంతమంది ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారు. సో పర్టికులర్గా మనం ఏ షాపుల్లో చేస్తారు ఇక్కడ అని చెప్పలేం కదా. సో మీరు ఏ షాప్కి వెళ్ళారు, మంచి షాప్కి వెళ్ళారా, చిన్న చిన్న షాపులకి వెళ్ళారా, ఏదైనా కానివ్వండి, మీరు అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోండి. వాళ్ళ దగ్గర క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఎలాగో మీరు ఫోన్ తీసుకెళ్తారు, ఫోన్లోనే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ రోజు గ్రామ్ ఎంత పడింది, మనం ఎన్ని గ్రాముల్లో కొన్నాము, సో మనకు ఎంత, మనం తీసుకున్న జ్యువెలరీకి ఇన్ని గ్రాములకి ఎంత అమౌంట్ పడింది, సో వేస్టేజ్ ఎంత వేశారు, అది కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. 1/2 అవర్ 1 అవర్ పట్టినా పర్లేదు. మీకు నచ్చిన ఐటెం తీసుకున్న తరువాత మీరు ఖచ్చితంగా గోల్డ్ అనేది క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్తానండి, మీరు వస్తువు కొన్నప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది 916 ఉందా లేదా, నెక్స్ట్ మీకు వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, వేయింగ్ మెషిన్లో వెయిట్ వేసుకోవాలి. తర్వాత బిల్, ఈ బిల్ విషయం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటారు, ఆర్నమెంట్ నచ్చుతుంది, సో ఇంకా వెయిట్ చూస్తారు. వెయిట్ అంటే మనకు బిల్ అంతా అయిపోయిన తర్వాత కౌంటర్కి పక్కనే, క్యాష్ కౌంటర్ పక్కనే మనకి వేయింగ్ మెషిన్ కూడా ఉంటుంది. మాకు వెయిట్ చూపించండి అని చెప్పండి. సో బిల్ వేసేటప్పుడు కూడా వెయిట్ చూపిస్తారు, నో ప్రాబ్లం. బట్ వేరే దగ్గర కూడా పర్టికులర్గా వేయింగ్ మెషిన్ పెట్టి వెయిట్ చూసుకోవడానికి కూడా ఉంటుంది సపరేట్ కౌంటర్. అక్కడికి వెళ్ళి వేయింగ్ మెషిన్లో వెయిట్ చూడండి. ఆ తర్వాత ప్యూరిటీ కూడా చెక్ చేసుకోండి. షాప్లోనే నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను, ఏ వస్తువు మీరు 1 గ్రాములో కాదు, 500 మిల్లీగ్రామ్స్లో కాదు, ఎంత కొన్నా కూడా అండి మీరు చూడాల్సింది 916 కేడిఎం ఉందా లేదా, అంటే 916 హాల్ మార్క్ చూడండి. హాల్ మార్క్ కూడా ఏ సింబల్లో ఉంటుంది అన్నారు, నేను ఈ వీడియోలో సింబల్ కూడా ఇస్తానండి. మనకు కొంచెం త్రిభుజాకారంలో ఉంటుంది. ఆ హాల్ మార్క్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. వాళ్ళ దగ్గరే ఒక గ్లాస్ ఉంటుందండి, ఇప్పుడు మనకి భూతద్దం లాంటిది ఉంటుంది, అది దాంట్లో చూపెడతారు. మనకి చిన్నదిగా ఉండి కనపడలేదంటే ఆ గ్లాస్లో పెట్టి మనకు చూపెడతారు, పెద్దదిగా కనిపిస్తుంది. సో అది చెక్ చేసుకోండి. వేయింగ్ మిషన్లో వెయిట్ మీరు ఎంత కొన్నారు, ఎన్ని మిల్లీగ్రాములతో సహా వచ్చేయాలండి. 1 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రామ్స్ అటు ఇటుగా కనిపించవచ్చు. ఎందుకంటే షోరూమ్స్లో ఏసీనో ఫ్యాన్స్ పోతూ ఉంటాయి కదా, దానివల్ల మనకి 1 or 2
మిల్లీగ్రామ్స్ డిఫరెన్స్ అయితే చూపెడుతుంది. బట్ ఎగ్జాక్ట్ మీరు 500, 1000, 200 గ్రాములో ఇట్లా కొనుక్కొని ఉంటారు కదా! సో, అది చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా 1 ఆర్ 2 మిల్లీగ్రామ్స్‌లో డిఫరెన్స్ ఉంటే ఏం కాదు. అదొకటి. తర్వాత బిల్లు కూడా మీకు ఎంత పే చేశారు? ఎంత అమౌంట్ పడింది? జీఎస్టీ ఎంత పడింది? వేస్టేజ్ ఎంత పడింది? సెపరేట్‌గా కాలిక్యులేట్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ ప్రైస్ సెపరేట్‌గా వాళ్ళకి మీరు వేసి చూపించండి. ఎక్కువగా డిఫరెన్స్ వస్తే మాత్రము ఎందుకండి గోల్డ్ ప్రైస్ ఇది. ఓకేనా? ఈరోజు గ్రామ్ రేట్ ఇంతుంది. మేము ఇన్ని గ్రాములు కొన్నాము. సో, గోల్డ్ ప్రైస్ ఇంత. సో, దీనికి వేస్టేజ్ ఎంత వేశారు? సో అండ్ సో ఒక 12%, 18% ఆర్ 20% ఇంత. సో, ఇవి 2 కలుపుకుంటే మనకి గోల్డ్ ప్రైసు ప్లస్ వేస్టేజు ఆ రెండిటి మీద జీఎస్టీ వేస్తారు 3%. అది కూడా కాలిక్యులేట్ చేసుకోండి. సో, నేను గోల్డ్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలనే వీడియో ఉందండి, పెడతాను. లేదంటే మళ్ళీ ఒకసారి మీకు చిన్న వీడియో చూసి నేను పెడతానండి. సో, ఇట్లా చీటింగ్ అనేది చాలా దగ్గరలో జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. సో, ప్యూరిటీ కూడా చెక్ చేసుకోండి. అక్కడ మనకి 916లో తీసుకుంటే మాత్రం అంటే 92% ఎగ్జాక్ట్‌గా మనకి ప్యూరిటీ చూపిస్తుంది. ఒకవేళ మీరు బిస్కెట్లు కొన్నారనుకోండి, ఉదాహరణకి 24 క్యారెట్‌లో తీసుకుంటే 999 చూపించాలి మెషిన్‌లో. లేదు 22 క్యారెట్స్‌లో కాయిన్స్ తీసుకున్నారనుకోండి, కాయిన్ అయినా ఏ వస్తువైనా అండి 22 క్యారెట్‌లో కాయిన్ తీసుకున్నా, వస్తువు తీసుకున్నా మనకు 92% గోల్డ్ ప్యూరిటీ చూపించాలి. సో, అది 916. 92% అంటే 916. సో, 999 అనేది 24 క్యారెట్స్. సో, 24 క్యారెట్స్ అనేది బిస్కెట్లు, కాయిన్‌లు ఉంటాయి. అవి వచ్చి మీరు ప్యూరిటీ మెషిన్‌లో చెక్ చేసుకున్నప్పుడు 999 ప్యూరిటీతో చూపెడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, మీకు ఇక్కడ వేస్టేజ్ దగ్గర, జీఎస్టీ దగ్గర ఇంత మోసం చేస్తారు అని మీకు చెప్పడానికి ఈ వీడియో అండి. సో, మీరు ఒకసారైతే వెళ్లి కలవండి. ఎవరైతే నాకు కమెంట్ చేశారో మీరు వెళ్లి ఒకసారి మాట్లాడండి. 50% ఎందుకు వేశారు? జీఎస్టీ 6.5% ఎందుకు వేశారని చెప్పి మీరు అడగండి. సో, యావరేజ్‌గా ఒక 20% మీరు 600 మిల్లీగ్రామ్స్‌లో ఏం వస్తువు కనుంటారో నాకు తెలియట్లేదు. వీలైతే ఒకసారి కమెంట్ చేయండి మళ్ళీ. సో, ఇదైతే మీరు వెళ్లి అడగండి షాప్‌ని. ఓకేనా? సో, అందరూ ఈ వీడియో ఇట్లాంటివి తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఇలాంటి అవేర్‌నెస్ అందరికీ రావాలి. గోల్డ్ కొనడం ముఖ్యం కాదు కదండీ! ఎన్నో రూపాయికు పోగు చేసి ఏదో ఆశగా వెళ్లి మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఇంత మోసం చేసి అంత పే చేసేసి వస్తే ఆ మోసగాళ్ళ దగ్గర మనం పెట్టేసి రావడమే మన కష్టాన్నంతా తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా! సో, అట్లా అవుతుందండి. ఒకసారైతే చూసుకోండి. ఎవ్వరైనా కూడా బంగారం కొనే ముందు ఇంట్లోనే కాలిక్యులేషన్ చేసుకునే వెళ్ళండి. మీరు ఎన్ని గ్రాములు కొనాలనుకుంటున్నారో మీకు ఐడియా ఉంటుంది. సో, ఆ రోజు గ్రామ్ రేట్ గూగుల్‌లో సెర్చ్ చేస్తాము. లేదా దగ్గరలో ఉన్న షాపు నంబర్ తీసుకొని కాంటాక్ట్ చేస్తాము. సో, ఆ రోజు గ్రామ్ రేట్ చెప్తారు. సో, దాన్ని బట్టి ఉతారుగా మీరు కాలిక్యులేషన్ చేసుకొని వెళ్ళండి. మీరు తీసుకునే ఐటెమ్‌కి మీరు ఇంట్లో అనుకుని వెళ్ళిన అమౌంట్‌కి చాలా డిఫరెన్స్ వచ్చిందంటే మాత్రం మీరు అక్కడే కాలిక్యులేషన్ ఖచ్చితంగా వెయ్యాలండి. ఏ వస్తువు కొన్నా మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూర్చొని కాలిక్యులేషన్స్ వెయ్యాలి. నేను ఈవెన్ 1 గ్రామ్‌లో కాయిన్ కొన్నా కూడా దానికి డయింగ్ చార్జెస్, జీఎస్టీ సింపుల్‌గా 3% ఆర్ 2% వేస్తారు. ఆ 5% నేను కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది అక్కడే కాలిక్యులేషన్ చూసుకుంటానండి. ఈవెన్ రూ. 10 రూపాయైనా డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా అడగాలి. ఇక్కడ ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? సో అండ్ సో మనమే ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉంటే చీటింగ్ అయితే జరగదు. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన వీడియోస్‌లో నేను బోలెడు వీడియోస్ చేస్తాను మీకు. ఎందుకంటే ఎలా కాలిక్యులేషన్ చేసుకోవాలనేది చాలా రోజుల క్రితమే నేను వీడియో చేశాను. సో, చూడండి. లేదంటే తెలుసుకోండి, నేర్చుకోండి కాలిక్యులేషన్స్ మాత్రం. లేకుంటే ఇలాంటి చీటింగ్ జరుగుతుందండి. ఓకేనా? సరే అండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను. సో, మోసాలు జరగకుండా చూసుకోండి. మన డబ్బుని జాగ్రత్తగా మనం ఏ వస్తువైతే కొనాలనుకుంటున్నామో చక్కగా తెచ్చుకోవాలి. అంతేకాని ఇలా మోసపోకూడదనేది నా అభిప్రాయం అండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా మందికి వెళ్ళాలంటే మీరు చూడగానే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.